పెద్ద మనిషి ఏం పేరు? పెద్ద మనిషి పేరు? నా పేరు అంజయ్య. ఎక్కడ మీది? నారాయణపూర్ మండలం పుట్టపాక. నారాయణపురం మండల తరఫున మేము మాట్లాడతాము. నారాయణపురం మండలం తరఫున చెప్పేది ఏంటంటే మొత్తం త్రిపుల్ ఆర్ ప్రకటించేటప్పుడు 40 కిలోమీటర్లు ఔటర్ రింగ్ రోడ్ 40 కిలోమీటర్లు ఏవో నిర్మాణం చేస్తామని ప్రకటించారు ప్రభుత్వం. దానికి విరుద్ధంగా 25 కిలోమీటర్ల లోపటి నుంచే తీసుకొస్తారు. 25 కిలోమీటర్లు బడా పెట్టుబడిదారులు ఉన్న కంపెనీలు కాపాడడానికి చౌటుపల్లి హైవే కాడ 25 కిలోమీటర్లు, డివిసు కంపెనీ ఆ బడా పెట్టుబడిదారు తాన 25 నుంచి 28 కిలోమీటర్లే ఉంది. పక్కకు వస్తే 30 కిలోమీటర్లు, ఇంకా అసుంట పోతే 30 కిలోమీటర్లు. అదే నాగంపురం కాడికి పోతారకల్ 45 కిలోమీటర్లు. ఈడ స్టార్ట్ చేసుకుంటే అక్కడ కిందకు పోయి ఈడ మొత్తం ఇట్లా వంకు చేసిండు. ఆ వంకును ఎమ్మడే జరిపిన సర్వేను ఎమ్మడే ఉపసంహరించుకొని రద్దు చేయాలి. రద్దు చేయకపోతే రెండో పరిష్కార మార్గంలో అభివృద్ధి విషయంలోకి వచ్చినా కానీ ఔటర్ రింగ్ రోడ్ 40 కిలోమీటర్లు ఏవో ప్రభుత్వ భూముల ప్రదేశం నుంచి తీసుకుపోవాలనేది రెండవ డిమాండు. మూడవ డిమాండు గ్రామాలు, గ్రామ పంచాయతీలు, పట్టణాలు, పట్టణాల మున్సిపాలిటీ వార్డులు విభజన జరుగుతుంది. ఉదాహరణ చౌటుపల్లి ఉంది. చౌటుపల్లిలో కొన్ని వార్డులు కిందికి, కొన్ని వార్డులు మీదికి అని కంపెనీ కాపాడుకోవడానికి. అదే నారాయణపురం పుట్టపాక ఉంది. పుట్టపాక ఊరు ఒకాయి, పల్లె వార్డులో ఒకాయి పైనుంచి తీస్తారు. ఆ గ్రామ పంచాయతీలను కూడా విడదీసి చేస్తారు, మండలాన్ని విడదీస్తారు. అంచేతనే ఆ విడదీసే విధానాన్ని, బడా పెట్టుబడిదారులను కాపాడే విధానాన్ని ఉపసంహరించుకుంటూ వెంటనే ఇదో గతంలో ప్రభుత్వం ప్రకటించిన విధంగా 40 కిలోమీటర్లు ఏబో నుండి ప్రభుత్వ భూములు పోయే ప్రదేశం నుండి సర్వే చేసి చేయాలనేది మా సూచన. గవర్నమెంట్ పరిహారం మీకు ఎంత ఇస్తా అని చెప్తాంది, మీరు ఎంత కోరుతున్నారు? పరిహారం మాకు వద్దు, గవర్నమెంట్ పరిహారం వద్దు. మార్కెట్ యాలి ప్రకారంగా 1.5 కోటి ఉంది. గవర్నమెంట్ ఇచ్చేది 8 లక్షలు తప్ప అంతకన్నా ఎక్కువాడు. అక్కడ యాల్విషన్ ఇప్పుడు ప్రస్తుతం 2 లక్షలకు ఇవ్వలేదు. 2 లక్షలకు పెంచితే 8 లక్షలు ఇవ్వచ్చు. ఆ 8 లక్షలు ఏం చేసుకొని 1.5 కోట్లు ఉన్న తర్వాత ఏం చేసుకొని ఆడు పంట పొలాలు ఇప్పుడే ప్రస్తుతం అభివృద్ధి చేసుకుంటూ ప్రభుత్వం ఎక్కడి నుంచి ఇక్కడానికి వస్తుందో అక్కడానికి వస్తుందని ఎదురు చూసి ఇప్పటికి కూడా ఏం అభివృద్ధి లేకుండా స్వయంగా ఒక్కొక్కడు 10 బోర్ల దాకా వేసుకొని ఇప్పుడే కొంచెం వ్యవసాయం అభివృద్ధి చేసుకుంటారు. ఇప్పుడు పోయే నారాయణపురం మండలంలో మొత్తం నారాయణపురానికే, మొత్తం చౌటుపల్లి ప్రాంతానికే మంచి సారవంతమైన భూములు, రేగడి నేలలు, మంచి దుబ్బ భూములు అన్నీ మొత్తం నాశనం అయిపోతున్నాయి. పంట పొలాలు పోతున్నాయి, దాంతోపాటు తోటలు పోతున్నాయి. ఆ సర్వే మార్చడం వల్ల పుట్టపాక గ్రామ పంచాయతీని మారుతున్నారు. సర్వే మార్చడం వల్ల ఈ రైతులు ముఖ్యంగా ఉన్న ప్రదేశం నుంచి మొత్తం నాశనం అయిపోతుంది. అది ఎమ్మడే ఉపసంహరించుకోవాలని మా డిమాండ్. త్రిబుల్ ఆర్కి సంబంధించి భూ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భూములు మేము అసలే ఇవ్వం, త్రిబుల్ ఆర్కి ఇవ్వం, మాకు లక్షలు విలువ చేసే, కోట్ల విలువ చేసే భూములను మీరు తీసుకుంటా, రోడ్డు కోసం తీసుకుంటా అంటే మేము ఇవ్వమని వాళ్ళు బాధితులు ఇవాళ ఆందోళనకు దిగారు. అమీర్పేటలో ఉన్న హెచ్ఎండిఏ కమిషనర్ ఆఫీస్కు రావడం జరిగింది. మనతో పాటు మాట్లాడడానికి భూ బాధితులు ఉన్నారు. అన్న, ఏం పేరు నీ పేరు? నా పేరు రమేష్ అండి. మహబూబ్నగర్ జిల్లా బాల్నార్ మండల్ విలేజ్ అప్పాజిపల్లి వాసులం మేము. నాకు 3 ఎకరాల భూమి ఉంది అన్న. 3 ఎకరాల భూమిలో మొత్తం టోటల్ 100 మీటర్లు అని అంటున్నారు. ఇంకా మాకు పూర్తి వివరాలు తెలియదు. 100 మీటర్లో నా భూమి పొడవుగా ఉంటుంది. మొత్తం 3 ఎకరాలు మొత్తం పోతుందన్న. జీవన ఉపాధి ఏం లేదు. మేము వ్యవసాయం చేసి బతుకుతున్నాము. మా పిల్లలు చదువుకుంటున్నారు. మాకు ఆస్తి అనేది అదే ఉంది. కాబట్టి మేము ఇక్కడ హెచ్ఎండిఏ ఆఫీస్కి వచ్చేసి మేము లెటర్ అనేది ఇవ్వడం జరిగింది. కానీ మా ప్రాణాలు కోల్పోయినా పర్లేదు, కానీ త్రిబుల్ ఆర్ రోడ్లకు మా భూమి ఇవ్వమని కోరుకుంటున్నామన్నా. గవర్నమెంట్ ఎంత ఇస్తా ఉంటుంది? పరిహారం ఏమైనా ఇస్తా ఉంటుందా? మీరు ఎంత కోరుతున్నారు? ఏమైనా ఉందా? గవర్నమెంట్ ఇప్పటివరకు అయితే ఏమాత్రం స్పష్టంగా ఏమి చెప్పలేదండి. మాత్రం చెప్పలేదు. అయినా మాకు కొన్ని కోట్లు ఇచ్చిన మా భూములు మాకే కావాలని మేము నినాదంతో ఉన్నాము. ఆ త్రిబుల్ ఆర్ రోడ్డు మాకు అవసరం కూడా లేదు. అది పెద్ద ఇండస్ట్రీ మూలంగా తీస్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది మా వరకు అయితే. దాని గురించి సీఎం అయిన, రవాణా శాఖ మంత్రి అయినా స్పందించడం ఏం లేదు. ఫైనల్గా మేము త్రిబుల్ ఆర్కు మా భూములు ఇవ్వదలుచుకోలేమని కోరుకుంటున్నామన్నా. మా ప్రాణాలైనా కోల్పోతాం, కానీ మేము అయితే ఇవ్వదలుచుకుంటున్నాం. మీ భూమి త్రిబుల్ ఆర్లో పోతుందని మీకు ఎట్లా తెలిసింది? అది సర్వే నంబర్లు పంపించారు.
అది కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరిగింది. మండలంలో అడిగితే బ్లాక్ లిస్ట్లో పెట్టేసినాము, మీరు ఏం మాత్రం అమ్ముకోలేరు, కొనలేరు, ఆ భూమి సర్వే నెంబర్లు బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరిగింది.